వెల్కమ్ టు పొలిటికల్ కారిడార్. ముందుగా హైలైట్స్ చూద్దాం. టీడీపీ కార్యాలయంగా మారిన వెలగపూడి సచివాలయం, ఢిల్లీకి చేరిన పోలవరం లెక్కలు, కోతలు పెట్టించిన కమలనాథులు, మంత్రి కాకపోయినా బొగ్గకారులో తిరుగుతున్న కళా వెంకట్రావు, నో గ్యాప్ అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్న బావమర్ది. కారిడార్లోకి ఎంటర్ అయ్యి డీటెయిల్స్ చూద్దాం. పరిపాలనా కేంద్రమైన సచివాలయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ కార్యాలయంగా మార్చేశారు. వెలగపూడి కొత్త సెక్రటేరియట్ నుంచి విధులు నిర్వర్తిస్తానని చెప్పిన చంద్రబాబు ముందు పార్టీ సమావేశంతో శ్రీకారం చుట్టారు. సచివాలయంలో టీడీపీ మీటింగ్, ప్రభుత్వ పాలనా కేంద్రంలో పార్టీ నిర్ణయాలు, సీఎం చంద్రబాబు అడ్డగోలు వ్యవహారం, కేబినెట్ కంటే ముందే సమన్వయ కమిటీ సమావేశం, సమన్వయ కమిటీలో బాబు ఆసక్తికర వ్యాఖ్యలు, పార్టీపై వ్యతిరేకత పెరిగిపోయిందన్న బాబు, సభ్యత్వ నమోదు తీరుపై పార్టీ నేతల అసంతృప్తి, కొత్తగా కట్టిన ఆంధ్రప్రదేశ్ సచివాలయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ కార్యాలయంలా మార్చేశారు. కేబినెట్ సమావేశపు ముహూర్తపు షాట్ కొట్టకముందే పార్టీ సమన్వయ కమిటీ సమావేశాన్ని కొత్త సెక్రటేరియట్లో నిర్వహించారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఈ సమావేశానికి టీడీపీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు అందరూ హాజరయ్యారు. ఈసారి రాలేదు కానీ వచ్చే భేటీ నుంచి చంద్రబాబు కుమారుడు లోకేష్ కూడా హాజరు కానున్నారు. కేబినెట్ సమావేశానికి ముందు పార్టీ సమన్వయ కమిటీ భేటీ ఏర్పాటు చేస్తున్నారు. సమన్వయ కమిటీ సమావేశంలో సీఎం చంద్రబాబు పార్టీ నేతలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత లేదని, పార్టీపై మాత్రం తీవ్ర వ్యతిరేకత ఉందని చెప్పినట్టు సమాచారం. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల తీరుపై పార్టీ కేడర్ అసంతృప్తితో ఉన్న విషయం తేలిందని చంద్రబాబు అన్నారని పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. అటు పార్టీ సభ్యత్వంపై కూడా చర్చ జరిగింది. సభ్యత్వ సంఖ్య ఆశించిన స్థాయిలో లేకపోవడంతో మరో 15 రోజులు పొడిగించాలని నిర్ణయించారు. గతేడాది 54 లక్షల మంది సభ్యత్వం తీసుకుంటే ఈసారి 38 లక్షల మంది మాత్రమే సభ్యత్వం తీసుకున్నారు. గతసారి సభ్యత్వం తీసుకున్న వారిలో కేవలం 55% రెన్యువల్ చేసుకోవడంపై కూడా నేతల్లో ఆందోళన వ్యక్తమైంది. పార్టీ సభ్యత్వాన్ని 1 కోటి దాటిస్తామని లోకేష్ చేసిన ప్రకటనకు పూర్తి విరుద్ధమైన పరిస్థితి నెలకొందని టీడీపీ నేతల్లో చర్చ సాగింది. ఎన్ సతీష్, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, సాక్షి న్యూస్, విజయవాడ. పోలవరం ప్రాజెక్టు అంచనాలు భారీగా పెంచిన చంద్రబాబు సర్కారుకు కేంద్రం జలకిచ్చిందా? అంచనా మొత్తం తగ్గించడం వెనుక ఏపీ బీజేపీ నేతల హస్తముందా? చంద్రబాబును వ్యతిరేకించే బీజేపీ నాయకులు ఢిల్లీ స్థాయిలో పోలవరంపై చక్రం తిప్పారా? పోలవరం ప్రాజెక్టు రాజకీయాలు ఢిల్లీకి చేరాయి. పోలవరం ప్రాజెక్టు విషయంలో క్రెడిట్ తమకే దక్కాలనే వ్యూహంతో బీజేపీ నాయకులు చురుగ్గా పావులు కదుపుతున్నారు. ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని భారీగా పెంచిన చంద్రబాబు సర్కారుకు ఏపీ బీజేపీ నేతలు ఢిల్లీ స్థాయిలో ఝలక్కిచ్చారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం 16,000 కోట్ల రూపాయలే ఇస్తానని చెప్పడం తమ విజయమని ఏపీకి చెందిన బీజేపీ నేత ఒకరు గట్టిగా చెప్తున్నారు. ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని 44,000 కోట్ల రూపాయలకు అడ్డగోలుగా పెంచిన విషయాన్ని సాక్ష్యాధారాలతో బీజేపీ నాయకత్వానికి వివరించామని, దాన్ని పరిగణనలోకి తీసుకున్న కేంద్ర పెద్దలు దీనికి అడ్డుకట్ట వేశారని అంటున్నారు. ఇప్పటికే ప్రాజెక్టు భూసేకరణ, నిర్వాసితుల పరిహారానికి పనులు 80% పూర్తయిందని, ఇక కట్టాల్సింది డ్యాం, ఎడమ కాలువేనని బీజేపీ నేతలు చెప్తున్నారు. వీటి నిర్మాణం కోసం 16,000 కోట్ల రూపాయలు సరిపోతాయని వివరిస్తున్నారు. పట్టిసీమ, పురుషోత్తంపట్నం ఎత్తిపోతల పథకాల పేరుతో పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ఆలస్యం చెయ్యాలని చూస్తున్నారనే కొంతమంది ఏపీ బీజేపీ నేతలు అంటున్నారు. పోలవరం కంటే ముందే తాను రైతులకు నీళ్లు తీసుకువచ్చానని చంద్రబాబు ప్రచారం చేసుకోవాలని చూస్తున్నారని మండిపడుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పేరు రాకుండా చూసేందుకు కావాలనే టీడీపీ పోలవరం ప్రాజెక్టును ఆలస్యం చేస్తోందని చెబుతున్నారాయన.
జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరం వ్యయాన్ని 100% భరిస్తామని ఇటీవలే కేంద్రం ప్రకటించింది. ఇలా ప్రకటించిన వెంటనే రాత్రికి రాత్రే టీడీపీ నాయకులు అంచనాలు పెంచారని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. నిర్వాసితులకు సరైన పరిహారం ఇవ్వాలని తాము డిమాండ్ చేస్తున్నా పట్టించుకోవడం లేదని, కాంక్రీట్ ఎర్త్ వర్కులకు అంచనాలు పెంచుకుని దోపిడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ మంత్రుల వైఖరితో నిర్వాసితులు నష్టపోతున్నారని, దీన్ని ఆసరాగా చేసుకుని కమ్యూనిస్టులు మోదీకి వ్యతిరేకంగా గిరిజనులను రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీన్ని తాము ప్రశ్నిస్తే స్పందించకుండా దుష్ప్రచారం చేస్తున్నారని బీజేపీ నాయకులు అంటున్నారు. ఎత్తిపోతల పథకం పేరుతో నిధుల ఎత్తిపోతల జరుగుతోందని, పోలవరంలో దోపిడీ కోసం పెంచిన అంచనాల గుట్టు బయటపెట్టినందునే కేంద్రం తమ ప్రతిపాదనలకు జై కొట్టిందని అంటున్నారు. ఏపీ ప్రభుత్వ వర్గాలు మాత్రం ప్రస్తుత రేట్ల ప్రకారమే కేంద్రం నిధులు ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఏది ఏమైనా ఇప్పటికీ తమదే పైచేయని బీజేపీ నాయకులు సంబరపడుతున్నారు. బావమర్ది మధ్యలో ఏదో ఉందనే ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు. ఇద్దరి వైఖరి కారణంగా పార్టీ శ్రేణులు ఇబ్బంది పడుతూ ఉండడం, విషయం కేసీఆర్ వరకు వెళ్లడంతో ఇప్పుడు ఇద్దరూ దాన్ని కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. టీఆర్ఎస్లో వాళ్ళిద్దరి తీరు ఎప్పుడూ చర్చనీయాంశమే. ఇద్దరూ కేసీఆర్ రక్త సంబంధీకులే. ఇటు పార్టీలో అటు ప్రభుత్వంలో ఇద్దరిది కీలక పాత్ర. ఒకరు కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అయితే మరొకరు కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగిందన్న ప్రచారం జోరుగా సాగింది. దీనికి తోడు ఇద్దరూ ఏనాడు ఒకే వేదికపై కనిపించకపోవడం ఈ అనుమానాలను మరింత పెంచాయి. ఇది పార్టీలో కొంత గందరగోళానికి కారణమైంది. ఎవరితో క్లోజ్గా ఉండాలో ఎవరితో ఉండకూడదో అనే దానిపై వివాదాలు చోటు చేసుకున్నాయి. ఈ మధ్యకాలంలో టీఆర్ఎస్లో కేటీఆర్కు ప్రాధాన్యత పెరిగిందని ప్రచారం జరగడం, అదే సమయంలో కీలకమైన జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచార బాధ్యతలను ఆయన తన భుజాన వేసుకోవడం దీనికి బలం చేకూర్చింది. ఎన్నికల స్పెషలిస్టుగా టీఆర్ఎస్లో గుర్తింపు పొందిన హరీష్ రావు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పూర్తిగా దూరంగా ఉన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగి ఏడాది కావస్తున్నా ఈ గ్యాప్ మాత్రం ఇలాగే ఉండిపోయింది. కొందరు సీనియర్ నేతలు ఈ విషయాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇద్దరు ముఖ్య నేతల మధ్య గ్యాప్ అనేది పార్టీకి మంచిది కాదని, దీనికి ఎక్కడో చోట ఫుల్ స్టాప్ పెట్టాలని సీనియర్లు కేసీఆర్ను కోరినట్టు టీఆర్ఎస్లో ప్రచారం జరుగుతోంది. దీని ప్రభావమో ఏమో గాని చాలా రోజుల తర్వాత బావమరుదులు కలిసి కనిపించారు. హరీష్ రావు సొంత నియోజకవర్గం సిద్దిపేటలో జరిగిన కార్యక్రమంలో ఇద్దరూ చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా కనిపించారు, మాట్లాడుకున్నారు. బావమరుదులు ఇలా కలివిడిగా ఉండడం పార్టీ శ్రేణుల్లో సంతోషం నింపింది. మరోవైపు తమ మధ్య ఎటువంటి విభేదాలు లేవని, ఇద్దరం యువకులం కావడం, ఇద్దరం కేసీఆర్ రక్త సంబంధీకులం కావడం వల్లే కొందరు తమను ఆ కోణంలో చూస్తున్నారని సాక్షి టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కేటీఆర్ కొట్టిపారేశారు. మా మధ్యన పొరపచ్చాలు కానీ లేవు, బట్ సహజంగానే మీరు అన్నట్టుగా ఇద్దరం కూడా యువకులం, ఇద్దరం కూడా మంత్రివర్గంలో ఉన్నాం, ఇద్దరం ఆయన రక్త సంబంధీకులం. మొత్తం మీద కేటీఆర్, హరీష్ రావు మధ్య గ్యాప్ తొలగిపోయిందనే సంకేతాలు రావడంపై టీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇది ఎంతకాలం కొనసాగుతుందనేది వేచి చూడాలి. నరసింహారావు, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్. బుగ్గ కారు వస్తుంటే చాలు రోడ్డుపై వాహనాలన్నింటినీ ఆపేస్తారు పోలీసులు. ఆ వాహనానికి సైడ్ ఇచ్చి పంపిస్తారు. నీలం లైట్ ఉన్న కారు వస్తుందంటే మంత్రివర్యులు వస్తున్నట్లు లెక్క. కానీ ఆంధ్రప్రదేశ్లో అలా కాదు. మంత్రి కాని వాళ్ళు కూడా బుగ్గ కార్లతో హడావిడి చేసేస్తున్నారు. బుగ్గ కారుపై మనసు పారేసుకున్న ఏపీ టీడీపీ అధ్యక్షుడు. మంత్రి కాకపోయినా కళాకారుపై బ్లూ బుగ్గ. కళా తీరు చూసి ఆశ్చర్యపోతున్న టీడీపీ నేతలు. ఎమ్మెల్యేకు బుగ్గ కారేంటని విస్తుపోతున్న అధికారులు. మంత్రి పదవిపై గంపెడాసులు పెట్టుకున్న కళ. తన పదవి కోసం మరదలు మృణాల్ని తప్పించేందుకు సిద్ధమైన కళ. టీడీపీని జాతీయ పార్టీగా చంద్రబాబు ప్రకటించుకున్న తర్వాత ఏపీ శాఖ అధ్యక్షుడిగా శ్రీకాకుళం జిల్లా రాజాం ఎమ్మెల్యే కళా వెంకట్రావును నియమించారు. పేరుకే ఆయన ఏపీ శాఖ అధ్యక్షుడు, కానీ పెత్తనమంతా లోకేష్ బాబుదే. పార్టీలో ఎలాగో పవర్ లేదు, కనీసం జనంలోనైనా పరపతి చూపించుకుందామనుకున్నారో ఏమో, ఏకంగా మంత్రి కాకుండానే మంత్రిలా వ్యవహరిస్తున్నారు కళా వెంకట్రావు. తన వాహనానికి బ్లూ లైట్ పెట్టుకుని మరీ ప్రయాణిస్తున్నారు.
పార్టీ మీటింగులైనా జిల్లా పర్యటనలైనా అన్నీ బ్లూ లైట్ కారులోనే తిరుగుతున్నారు. కళా వెంకట్రావు తీరు చూసి అటు పార్టీ నేతలు ఇటు అధికారులు విస్తుపోతున్నారు. బ్లూ లైట్ వినియోగానికి ప్రత్యేకమైన ప్రోటోకాల్ నిబంధనలున్నాయి. కానీ కళా వెంకట్రావుకు ప్రభుత్వమే అనుమతిస్తూ జీవో జారీ చేసింది. కళా వెంకట్రావుకు బుగ్గ కారుపై చాలా కాలంగా మోజుంది. టీడీపీ అధికారంలోకి రాగానే మంత్రి పదవి వస్తుందని ఆయన ఆశించారు. గతంలో చాలా కాలం మంత్రిగా పనిచేయడం, హోంశాఖ బాధ్యతలు చూసిన అనుభవం కూడా ఉండడంతో పదవి ఖాయమనుకున్నారు. కానీ పీఆర్పీలోకి వెళ్లి తిరిగి రావడంతో కళాకు చంద్రబాబు మంత్రిగా అవకాశం ఇవ్వలేదు. మళ్లీ పార్టీ అధ్యక్ష పదవి ద్వారా ఇప్పుడు చంద్రబాబుకు దగ్గరయ్యి మంత్రి పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. మంత్రి పదవి కోసం కళా వెంకట్రావు ఇప్పుడు ఆయన తన సొంత తమ్ముడి భార్య కిమిడి మృణాలిని మంత్రి పదవి నుంచి తప్పించేందుకు ప్రయత్నిస్తుండడం విశేషం. త్వరలో జరగబోయే విస్తరణలో మృణాలిని స్థానంలో తనకు మంత్రి పదవి ఇవ్వాలని, మరోవైపు విజయనగరం జిల్లా కోటాలో పార్టీ ఫిరాయించిన బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావుకు మంత్రి పదవి ఇప్పించేందుకు పైరవీలు చేస్తున్నారు. చాలా సాఫ్ట్గా కనిపించే కళా వెంకట్రావు ఇప్పుడు పదవి కోసం కుటుంబ సభ్యులతో పోటీపడడం, మంత్రి కాకుండానే జీవో తెప్పించుకుని మరీ బ్లూ లైట్ కారు వాడుతుండడంపై టీడీపీ నేతల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఎన్ సతీష్, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, సాక్షి న్యూస్, విజయవాడ. కొన్ని విషయాలు రహస్యంగా ఉంటేనే బాగుంటుంది. తెలుసో తెలియకో వాటి నుంచి బయటపడితే సమస్య ఊహించని కోణం నుంచి వచ్చి పడుతుంటుంది. పాపం మాట్లాడిన తర్వాత కానీ మిషన్ భగీరథ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ రెడ్డికి ఆ విషయం తెలిసి రాలేదు. నేను ఈ ఉద్యమంలోకి రాజకీయాల్లోకి రాక మునుపు కారులో వేసి దిగుతే వేసి ఆఫీస్లో వేసి ఇంట్లో కూర్చుంటే వేసి కోట్ల రూపాయలు సంపాదించిన నేను. కోట్ల రూపాయలు ఉద్యమంలో ఖర్చు పెట్టిన, ఎన్నికల్లో ఖర్చు పెట్టిన. తెలియకన్నారో లేదా తన స్థాయేంటో తెలియ చెప్పాలని ఉద్దేశపూర్వకంగా అన్నారో తెలియదు కానీ మిషన్ భగీరథ ఉపాధ్యక్షుడు బాల్కొండ టీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం సృష్టిస్తున్నాయి. విపక్ష కాంగ్రెస్ కు ఈ మాటలు మంచి ఆయుధంగా మారాయి. సొంత మండలం వేల్పూర్లో ఈ మధ్య జరిగిన కొన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ గ్రామస్తులు ప్రశాంత్ రెడ్డి కాన్వాయ్ను అడ్డుకున్నారు. తమ గ్రామాన్ని పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చెక్ డ్యాం నిర్మాణం కోసం ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోవడం లేదని ప్రశాంత్ రెడ్డిని నిలదీశారు. ఇది ఎమ్మెల్యే గారికి కోపం తెప్పించింది. నా మనసు నిండా నేను స్వచ్ఛంగా ఉన్నా. కావాలంటే ఈ చెక్ డ్యాం పేరు మీద మిమ్మల్ని హైదరాబాద్కు 100 సార్లు తిప్పించుకుంటారు రేపటి నుంచే. అది చేయగలుగుతా నేను. ఇప్పుడు ఎవరైతే అక్కడ రోడ్డు గడ్డం పడి చెరువును చూస్తావా లేదా అన్నారో వాళ్ళు 100 సార్లు తిరగాలి హైదరాబాద్కి, అప్పుడే చెక్ డ్యాం అవుతుంది. అందుకే నా ఇచ్చి నేను తిరుగుతూ, ఆఫీస్లో తిరుగుతూ మిమ్మల్ని ఒక్క రూపాయి ఖర్చు పెట్టినీయకుండా, ఒక్కసారి కూడా మిమ్మల్ని హైదరాబాద్కి రప్పియకుండా నేను పనిచేస్తూ ఉంటే ఒక 10 మందో 20 మందో ఇటువంటి వాతావరణం చెడగొట్టాలని చూస్తే నేను భయపడే ప్రశ్న లేదు అని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నా. ఏదేమైనా సమస్య విషయంలో ప్రశాంత్ రెడ్డి స్పందించిన తీరు, చేసిన వ్యాఖ్యలు ఆయన్ను ఇరకాటంలో పడేసినట్లేనని టీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. అసహనం నష్టం కలిగిస్తుందన్న విషయం మరోసారి రుజువైందని పార్టీలో చర్చ జరుగుతోంది. మరోవైపు ప్రశాంత్ రెడ్డి నష్ట నివారణ చర్యలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. ఆందోళనకు దిగింది, నినాదాలు చేసింది కొంతమంది ఆకతాయిలంటూ గ్రామాభివృద్ధి కమిటీ కూడా తీర్మానం చేసినట్లు సమాచారం. విఘ్నేష్, కరస్పాండెంట్, నిజామాబాద్. కేసీఆర్ పొలిటికల్ కమెంట్ బ్రేక్ తర్వాత చూద్దాం. ఓవైపు నోట్ల ఆక్రందన, మరోవైపు భూములు పోతాయన్న ఆందోళన. బందరు చుట్టుపక్కల ప్రాంతాల రైతులు తలడిల్లుతున్నారు. పోర్టు కోసం ప్రభుత్వం బలవంతపు భూసేకరణ చేపట్టడంతో మధ్యతరగతి రైతులు ఆందోళనకు గురవుతున్నారు. అక్కడి ప్రజల దీనగాథలు మనసున్న ప్రతి ఒక్కరిని కలిసివేస్తున్నాయి. బందరు రేవు భూసేకరణ జరుగుతున్న తీరుపై కేఎస్ఆర్ పొలిటికల్ కమెంట్ ఇప్పుడు.
ఒకవైపు నోట్ల రద్దు ఆక్రందన, మరోవైపు భూములు పోతాయేమోనన్న ఆవేదన. బందరు ఓడరేవు కోసం ఏపీ ప్రభుత్వం బలవంతంగా సేకరించతలపెట్టిన భూముల సేకరణ అక్కడి పేద మధ్యతరగతి రైతులకు నిద్రపట్టనివ్వడం లేదు. విపక్ష నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ఆ గ్రామాలను సందర్శించినప్పుడు అక్కడి ప్రజలు చెప్పిన బాధల గాథలు వింటుంటే ఎవరికైనా హృదయం చలిస్తుంది. పొలాలను తాము కోరుకున్న రీతిలో ఇవ్వకపోతే ఆ భూములకు నీళ్లివ్వకపోవడం ఎంత దుర్మార్గం. దేశంలో రైతులకు జీవించే హక్కు లేదని చంద్రబాబు ప్రభుత్వం చెప్పదలిచిందా? జగన్ ఈ సందర్భంగా మంచి హామీనే ఇచ్చారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుల నుంచి అవసరమైన భూమి మాత్రమే తీసుకుంటామని ఆయన చెప్పడం మంచిదే. అయితే దేవుడు దయదలిస్తే వచ్చే ఏడాదే ఎన్నికలు రావచ్చని ఆయన అన్నారు. అది ఎలాగో తెలియదు. అలా కాకపోయినా 2 ఏళ్లు భూములు కాపాడుకుంటే తన ప్రభుత్వం వచ్చాక వారికి అండగా ఉంటానని, భూమి తీసుకునే రైతులకు కూడా మంచి పరిహారం ఇస్తామని జగన్ హామీ ఇచ్చారు. ఇక్కడ కొన్ని విషయాలు చెప్పాలి. చంద్రబాబు నాయుడు విపక్షంలో ఉన్నప్పుడు ఇదే బందరు ఓడరేవుకు 5,000 ఎకరాలు ఎందుకు, 1,800 ఎకరాలు సరిపోతుందని బందరు కోనేరు సెంటర్లో నిలబడి ఆనాటి ప్రభుత్వాన్ని నిలదీశారే. కానీ ఆయన అధికారంలోకి వచ్చాక 1,05,000 ఎకరాలు సేకరించాలని ఎందుకు పూనుకున్నారు? ఇది ఆయన ద్వంద్వ ప్రమాణాలకు అద్దం పట్టదా? అనేక విషయాల్లో డబుల్ గేమ్ ఆడడం ఇదో లెక్క అనుకుంటే ఎవరేమీ చేయలేరు. నిజానికి భూమి సేకరణ తీరులో కూడా చంద్రబాబు కొత్త పద్ధతి కనిపెట్టి రైతులను మోసం చేసే ప్రక్రియను కొనసాగిస్తున్నారు. భూసేకరణ చట్టం ప్రకారం నిర్దిష్ట విలువ కంటే 3 రెట్లు అధిక ధర ఇవ్వవలసి ఉంటుంది. కనుక పూలింగ్ పద్ధతిని కనిపెట్టి అచ్చం రియల్ ఎస్టేట్ బ్రోకర్ మాదిరి ప్రభుత్వాన్ని మార్చివేశారు. రాజధానిలోనే పూలింగ్కి ఇచ్చిన భూముల వ్యవహారం ఒక కొలిక్కి రాలేదు. అలాంటిది మారుమూల బందరు గ్రామాల్లో ఉన్న భూముల విలువలు పూలింగ్ కారణంగా ఎలా పెరుగుతాయో తెలియదు. పైగా నల్లధనాన్ని తాము వ్యతిరేకిస్తామని చెబుతూనే నల్లధనాన్ని పూలింగ్ పద్ధతిలో ప్రోత్సహించిన ఘనత చంద్రబాబుది. నోట్ల రద్దు తర్వాత తనదే క్రెడిట్ అని చెప్పుకుని ఆ తర్వాత పరిణామాల్లో నాలుక మడత వేసిన చంద్రబాబు కానీ ఇతర టీడీపీ నేతలు కానీ పూలింగ్ విధానం ద్వారా రైతులను మోసం చేయాలనుకోవడం దారుణం. ఓడరేవుకు 5,000 ఎకరాలు మాత్రమే తీసుకుని ఆ తర్వాత నిజంగానే ప్రభుత్వానికి ఇంకా ఎక్కువ భూములు అవసరం అనుకుంటే మార్కెట్ ధర కన్నా 3 రెట్లు అదనంగా ఇచ్చి భూములు తీసుకుంటే ఎవరూ అభ్యంతరం చెప్పరు. అప్పుడు రైతులకు కూడా పెద్ద నష్టం జరగదు. కానీ అలా చేయకుండా ప్రభుత్వం నియంతృత్వంగా వ్యవహరిస్తే అది ఎప్పటికైనా వారికి ఎదురు తగులుతుంది. ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్య సేన్ అన్నట్లు పెద్ద నోట్ల రద్దు ఎలా అమానవీయమో ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఒక పోర్టు కోసం 1,00,000 ఎకరాల భూమి లాక్కోవాలని చూడటం, లేకుంటే వారికి నీళ్ళివ్వకుండా రుణాలు రాకుండా ఇతరత్రా వేధించడం అమానుషం, అనాగరికం అని చెప్పక తప్పదు. ఇలాంటి వాటికి ప్రభుత్వంలో ఉన్నవారు మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇద్దరు నాయకులు 4 గ్రూపులుగా ఉండే విజయనగరం టీడీపీలో ఇప్పుడు మరో కొత్త వర్గం ఏర్పడింది. మంత్రివర్గ విస్తరణ జరుగుతుందో లేదో తెలియదు కానీ విజయనగరం టీడీపీలో మాత్రం గ్రూపు రాజకీయాలు తారాస్థాయికి చేరుతున్నాయి. 2014 ఎన్నికల్లో చీపురుపల్లి నుంచి బొత్స సత్యనారాయణపై నెగ్గడంతో కిమిడి మృణాలినికి మంత్రి పదవి లభించింది. మంత్రిగా బాధ్యతలు చేపట్టి 2.5 సంవత్సరాలు పూర్తవుతున్నా విజయనగరం జిల్లాపై మృణాలిని పూర్తిస్థాయి పట్టు సాధించలేకపోయారు. ఆమెకు మంత్రి పదవి లభించడానికి కుల సమీకరణాలు కూడా ఓ కారణం. తన సామాజిక వర్గానికే చెందిన గజపతి నగరం ఎమ్మెల్యే కేఏ నాయుడు, విజయనగరం ఎమ్మెల్యే మీసాల గీతతో మంత్రికి అంత సఖ్యత లేదు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ స్వాతిరాణి సైతం వివిధ పథకాల నిధుల వినియోగంలో మంత్రిని నేరుగా విభేదిస్తున్నారు. దీంతో జిల్లా టీడీపీ 2 వర్గాలుగా చీలిపోయింది. ఈ ఇద్దరి పంచాయతీ అనేకసార్లు చంద్రబాబు నాయుడు ముందుకు కూడా వెళ్ళింది. తాజాగా బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ్ కృష్ణ రంగారావు టీడీపీలో చేరిన తర్వాత జిల్లా టీడీపీలో మరో వర్గం తయారైంది. సుజయ్ కృష్ణకు మంత్రి పదవి రానుందని జోరుగా ప్రచారం సాగుతుండటంతో మంత్రి మృణాలిని వ్యతిరేకిస్తున్న అనేక మంది ఆయన గ్రూపులో చేరారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ స్వాతిరాణి భర్త రంగారావు సామాజిక వర్గానికే చెందినవారు కావడంతో ఇద్దరూ పలుమార్లు జిల్లా టీడీపీలో పట్టు కోసం రహస్య మంతనాలు సాగిస్తున్నారు. అటు జిల్లాకు పెద్ద దిక్కైన అశోక్ గజపతిరాజు ఢిల్లీలోనే ఉండిపోతుండటంతో జిల్లా టీడీపీ రాజకీయాలు విజయనగరం నుంచి బొబ్బిలికి తరలిపోవడం ఖాయమని కార్యకర్తలు నేతలు గుసగుసలాడుకుంటున్నారు. అదే జరిగితే నిన్నటి వరకు అశోక్ పేరు చెప్పి జిల్లా టీడీపీని తమ గుప్పిట్లో ఉంచుకున్న ఆయన సామాజిక వర్గానికి చెందిన నేతలకు మంత్రి మృణాలిని సామాజిక వర్గానికి ఇది గట్టి దెబ్బేననే మాటలు వినిపిస్తున్నాయి. బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ్ కృష్ణ రంగారావు చేరికతో వచ్చిన కొత్త నీరు టీడీపీలో కులాల పోరుకు తెరతీసినట్లయింది. ఈశ్వర్, సీనియర్ కరెస్పాండెంట్, విజయనగరం.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వ్యవహారంపై టీఆర్ఎస్ అధిష్టానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. గెలిచిన నాటి నుంచి ఎమ్మెల్యే ఏదో వివాదంలో తలదూర్చుతున్నారనే ఆరోపణలు నియోజకవర్గంలో జోరుగా వినిపిస్తున్నాయి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వ్యవహార శైలిపై టీఆర్ఎస్ ముఖ్య నాయకులు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. కింది స్థాయిలో ఉన్న చిన్నయ్యకు టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆయన పార్టీ ప్రతిష్టను బజారుకీడుస్తున్నారని టీఆర్ఎస్ నాయకత్వం ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి చిన్నయ్య వ్యవహారం వివాదాస్పదమవుతోంది. తన నియోజకవర్గ పరిధిలోకి వచ్చే నెన్నెల, భీమిలి మండలాల్లో వేస్తున్న పైప్ లైన్ పనుల్లో పర్సంటేజీ డిమాండ్ చేస్తూ ప్రాణహిత చేవెళ్ల కాంట్రాక్టర్లను బెదిరించారనే ఆరోపణలు ఎమ్మెల్యేపై ఉన్నాయి. సదరు కాంట్రాక్టర్ విషయాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో పార్టీ అధిష్టానం చిన్నయ్యకు వార్నింగ్ ఇచ్చినట్లు వినికిడి. బెల్లంపల్లిలో ఒక దళిత మహిళ భూమిని ఆక్రమించేందుకు చిన్నయ్య తీవ్ర యత్నాలు చేయడంతో ఆ మహిళ కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఏకంగా ధర్నాలు చేయడం సంచలనం సృష్టించింది. ఈ విషయంలో మంత్రి హరీష్ రావు కల్పించుకుని చిన్నయ్యపై తీవ్ర స్థాయిలో మండిపడినట్లు సమాచారం. బిల్లు చెల్లింపుల వివాదంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏఈపై ఎమ్మెల్యే చేయి చేసుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ నాయకత్వం చిన్నయ్యకు పార్టీ టికెట్ ఇవ్వకుండా చెక్ పెడుతుందని టీఆర్ఎస్ కార్యకర్తలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. అనిల్ కుమార్, కరస్పాండెంట్, ఆదిలాబాద్. తెలంగాణలో కొత్త జిల్లాల కమిటీల ఏర్పాటు వ్యవహారం రాజకీయ పార్టీల్లో కలకలం సృష్టిస్తోంది. అధికార టీఆర్ఎస్, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్లో కమిటీల ఏర్పాటు కొలిక్కి రావడం లేదు. రెండు పార్టీలు కొత్త కమిటీలపై తర్జన భర్జనలు పడుతూ ఆశావహులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. జిల్లా కమిటీల ఏర్పాటుపై అధికార, ప్రధాన ప్రతిపక్షాల తర్జన భర్జనలు. కాంగ్రెస్ నేతల మధ్య కుదరని ఏకాభిప్రాయం. కాంగ్రెస్ నేతలను ఆందోళనకు గురిచేస్తున్న రాహుల్ నిబంధనలు. అధ్యక్ష పదవి చేపట్టేందుకు అనేక మంది ఆసక్తి. ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కోల్పోతామేమోనని కాంగ్రెస్లో ఆందోళన. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఖరారైన కేసీఆర్ నిర్ణయం కోసం వెయిటింగ్. తెలంగాణలో కొత్త జిల్లాలు ఏర్పడి నెలన్నర దాటింది. కొత్త జిల్లాలతో తెలంగాణ రాజకీయ ముఖచిత్రం మొత్తం మారిపోయింది. కొత్త జిల్లాలకు శరవేగంగా విపక్షాలు కొత్త కమిటీలు వేశాయి. అధికార టీఆర్ఎస్, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ మాత్రం వేచి చూసే ధోరణి అవలంబిస్తూ ఆశావహులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. జిల్లా అధ్యక్షులను ఖరారు చేసినా టీఆర్ఎస్ ఇప్పటికీ అధికారికంగా ప్రకటించలేదు. ముహూర్తం కోసం కేసీఆర్ వేచి చూస్తున్నారని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు. కాంగ్రెస్ నేతలు మాత్రం కొత్త కమిటీల ఏర్పాటుపై మల్లగుల్లాలు పడుతున్నారు. రాహుల్ గాంధీ విధించిన నిబంధనలు కాంగ్రెస్ నేతలను ఆందోళనకు గురిచేస్తోంది. జిల్లా అధ్యక్ష పదవి చేపట్టేవారు 2019 ఎన్నికల్లో పోటీ చేయరాదని స్పష్టం చేయడం కాంగ్రెస్ నేతలను ఆలోచనలో పడేసింది. ప్రస్తుతం కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న మృత్యుంజయంతో పాటు మిగతా నేతలు అధ్యక్ష పదవిపై ఆలోచన చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా అధ్యక్ష రేసులో మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఆరేపల్లి మోహన్, కరీంనగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్మెడ లక్ష్మీ నరసింహారావు, వీణవంకకు చెందిన పాడి కౌశిక్ రెడ్డి ఉన్నారు. పెద్దపల్లికి ఈర్ల కొమురయ్య, గీట్ల సవితారెడ్డి, నారాయణరెడ్డి, బడికెల రాజలింగం పోటీ పడుతున్నా మాజీ మంత్రి శ్రీధర్ బాబు ఆశీసులు ఉన్నవారికే అధ్యక్ష పదవి దక్కే అవకాశముంది. రాజన్న సిరిసిల్ల జిల్లాకు మృత్యుంజయంతో పాటు ఏనుగు మనోహర్ రెడ్డి, సంగీతం శ్రీనివాస్, కేకే మహేందర్ రెడ్డి, నాగుల సత్యనారాయణ పేర్లు వినిపిస్తున్నాయి. జగిత్యాల నుంచి బండ శంకర్, కొమిరెడ్డి ఆజాద్, డాక్టర్ వెంకట్ పేర్లు వినిపిస్తున్నప్పటికీ సీఎల్పీ ఉపనేత జీవన్ రెడ్డి ఆశీస్సులు ఉన్నవారికే అధ్యక్ష పదవి దక్కే అవకాశాలున్నాయి. అభిప్రాయ సేకరణ జరిపి సామాజిక కోణంలో అభ్యర్థులను సూచించాలని టీపీసీసీ కోరడంతో ఆ దిశగా ముఖ్య నేతలు ప్రతి జిల్లా నుంచి 3 పేర్లు అధిష్టానానికి ప్రతిపాదించారు. విజేందర్ రెడ్డి, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, కరీంనగర్. ఇవి పొలిటికల్ కారిడార్ డీటెయిల్స్. స్టే ట్యూన్.